అండి, నమస్తే. ఇలాంటి వారికైనా సరేనండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎలాంటి ఏజ్ వారికైనా బెల్లంలో ఇవి కలిపి హెయిర్కి అప్లై చేశారనుకోండి, వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుందండి. మీకు ఇక్కడ లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక 4 టైమ్స్ మాత్రమే హెయిర్కి అప్లై చేశానండి. తర్వాత నా హెయిర్ అనేది ఇలా పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయిందండి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మరియు జుట్టు రాలటాన్ని తగ్గించడానికి బెల్లం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా అండి. ఇందులో ఉండే ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు రక్తం బాగా అందేలా చేస్తాయండి. దీనివల్ల తెల్ల జుట్టు రాకుండా జుట్టు సహజంగానే నల్లబడుతుంది. ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా, దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కదండి, అలాంటివి ఏవి వాడకుండా న్యాచురల్గా ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేశారనుకోండి, తెల్ల జుట్టు సమస్య అస్సలకే ఉండదు. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నల్ల బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు వైట్ కలర్లో ఉండే బెల్లం కంటే ఈ నల్ల బెల్లమే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఇట్లా నైఫ్తో కానీ లేదా గ్రేటర్తో కానీ సన్నగా తురుముకోవాలండి. మన హెయిర్ని బట్టి ఈ బెల్లాన్ని తీసుకోవాలండి. నా హెయిర్ అయితే చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక చిన్న మీడియం కప్పు వరకు కూడా బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు బెల్లంలో చాలా రకాలు ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను. కలర్ అనేది ఎక్కువగా మనకి బ్లాక్గా కానీ ఇలా టిక్ డార్క్గా ఉండే కలర్స్ని మాత్రం తీసుకోండి. పూర్తిగా తెల్లగా ఉండే బెల్లాన్ని తీసుకోవద్దండి. దీనివల్ల మన హెయిర్ అనేది అంత త్వరగా నల్లబడదు. చూసారు కదండి, ఇలా నల్లగా ఉన్న బెల్లాన్ని మాత్రమే నేను యూజ్ చేశాను. ఇలా బెల్లాన్ని మనము సన్నగా తురుముకోవాలండి, ఎందుకంటే మనము వేడి చేసినప్పుడు చాలా త్వరగా కరిగిపోతుంది. ఒక స్పూన్ మెంతుల పొడిని కొద్దిగా బెల్లంలో కలిపి ఉదయాన్నే పరిగడుపున తిన్నా కూడా తెల్ల జుట్టు సమస్య అనేది తగ్గుతుందండి. లేదంటే ఉసిరి పొడిని బెల్లంతో కలిపి రోజు కొద్ది కొద్దిగా తీసుకుంటే కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, నేను ఒక మీడియం కప్పు బెల్లాన్ని ఇలా తురుముకున్నాను. మీరు ఇనుప కడాయి కానీ ఎలాంటి కడాయి అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కడాయిని తీసుకున్నాక ఈ తురిమిన బెల్లాన్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకోవాలి. దీంతో పాటు మెంతులు ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మెంతులు అనేవి మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ని తగ్గించడం వలన హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుందండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేస్తున్నాను. హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కలోంజీ సీడ్స్ అండి, అన్ని కిరాణం స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. వీటిని నల్ల నువ్వులను కూడా పిలుస్తారండి. ఇలా చిన్న సైజులో బ్లాక్ కలర్లో ఉంటాయండి. వీటిని మాత్రం నేను ఒక 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ కలోంజీ సీడ్స్ అనేవి మన హెయిర్ని చాలా త్వరగా తెలుపు నుంచి నలుపు రంగులోకి మారడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా వేసిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి, పొట్టుతో సహా కూడా వేసేయండి. ఈ వెల్లుల్లి పొట్టు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంతో పాటు కాఫీ పొడిని కూడా వేసుకోండి. ఒకవేళ కాఫీ పొడి అవైలబుల్గా లేనప్పుడు టీ పౌడర్ అయినా, ఏ టీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్ని కట్ చేసి మనం తీసుకున్న వాటిలో కలిపేసేయండి. బెల్లంలో వీటన్నిటిని ఖచ్చితంగా యాడ్ చేయాలండి, అప్పుడే రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు మీరు ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. మీరు తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉంటే 2 గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు మాత్రం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకున్నాక స్టవ్ పైన పెట్టేసేయండి. నేనైతే ఇక్కడ 8 to 10 మినిట్స్ పాటు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతా 5 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేశానండి. బాగా మరిగినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ముందైతే నేను హై ఫ్లేమ్లో పెట్టేశానండి. ఈ కలోంజీ సీడ్స్ కానీ మెంతులు అనేవి 5 మినిట్స్ తర్వాత డబుల్ సైజులో అవుతాయండి. ఇక్కడ చూసారు కదండి, ఈ కలోంజీ సీడ్స్ అనేవి ఇలా చిన్నగా ఉన్నాయి కానీ తర్వాత అవి లావుగా తయారవుతాయి. మనము హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటే సరిపోతుంది. నేనైతే 10 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చానండి. పూర్తిగా మరిగిన తర్వాతనే మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. టీ డికాషన్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ సీడ్స్ అనేవి డబుల్ సైజులో తయారవుతుంది. మనము హై ఫ్లేమ్లో పెట్టి ఇలా నురుగలుగా బాగా పొంగుతూ రావాలండి. అప్పుడే
మనకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది, థిక్ కలర్లోకి వస్తుందండి. చూసారు కదండి, నేనైతే ఇలా 10 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చినాక స్టవ్ని ఆఫ్ చేసుకున్నాను. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా అయినాక స్పూన్తో బాగా కలిపేసి ఇక్కడ ఒక 10 మినిట్స్ పాటు క్యాప్ని పెట్టేసి అలాగే పెట్టేసేయండి. టైం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక 20-30 మినిట్స్ కూడా అలాగే పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 10 మినిట్స్ పాటు మాత్రమే ఇలా క్యాప్ని పెట్టేసి పక్కన అలాగే పెట్టేశాను. తర్వాత దీన్ని మనము టీ వడపోసే జాలి ద్వారా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ కలోంజీ సీడ్స్ కానీ మెంతులు కానీ మనం వేసినవన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. దాంట్లో ఉండే రసాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. మనము ఇక్కడ హెయిర్కి బట్టి ఈ క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదండి, కలర్ అనేది పూర్తిగా ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. కలోంజీ సీడ్స్ని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి, అప్పుడే హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న దీంట్లోకి మీరు గోరెంటాకు పౌడర్ని కానీ లేదా ఉసిరికాయ పౌడర్ని కానీ ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ న్యాచురల్గా ఉండే హెన్నా పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే గోరెంటాకు పౌడర్ అయినా, చెప్పాను కదండి ఉసిరికాయ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హెన్నా పౌడర్ని తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా 15 రూపీసేనండి. మనకి ఒక 2-3 టైమ్స్కి కూడా వస్తుంది. ఇలా ఒకేసారి మనము ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉండదు. హెడ్ బాత్ చేసే ముందు దీన్ని హెయిర్కి అప్లై చేసి హెడ్ బాత్ అనేది చేయాలండి. నేను ఇక్కడ హెన్నా పౌడర్ని 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4 టీ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడినవన్నీ కూడా న్యాచురలేనండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చిన్న పిల్లల నుండి పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళకు కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది కదండి, అలాంటి వారు కూడా హెయిర్కి కానీ ఎక్కడ వైట్ హెయిర్ వచ్చినా సరేనండి వాళ్ళు కూడా అప్లై చేశారనుకోండి పూర్తిగా తొలగిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ పౌడర్ని వేసిన తర్వాత మనము ఉండలుగా కాకుండా ఆ వాటర్లో పూర్తిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత వెంటనే హెయిర్కి అప్లై చేయకూడదండి. మీరు రోజంతా పెట్టాల్సిన పని లేదండి. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ క్యాప్ని పెట్టేసి పక్కన అలాగే పెట్టేసేయండి. దానికంటే ముందుగా దీంట్లో ఆవాల నూనెను కానీ నువ్వుల నూనెను మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మీరు ఇది కూడా యాడ్ చేస్తేనే ఫలితం అనేది లభిస్తుంది. ఈ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతనే దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. అప్పుడు దీంట్లో పూర్తిగా అన్నీ కలిసిపోతాయండి. కలిసిన తర్వాతనే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఎలాంటి గ్లౌజులు కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. కానీ నేనైతే ఇక్కడ ఇలాంటి మామూలు ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసిందంతా కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాడినవన్నీ కూడా సహజమైనవేనండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటివి రావు. పిల్లల నుంచి పెద్దలందరూ కూడా యూజ్ చేయొచ్చండి. వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ముందటి భాగంలో అలాగే వెనుక భాగంలో కనిపిస్తుంది కదా, ముందటి భాగంలో వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అక్కడ కొద్దిగా ఎక్కువగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అనేది చేసేయండి. చూసారు కదండి, తక్కువ టైంలోనే వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి వచ్చింది. మా అమ్మ ఏజ్ కూడా ఇదే యూజ్ చేశానండి. మా అమ్మకైతే నాకంటే చాలా ఎక్కువ వైట్ హెయిర్ అనేది ఉందండి, అది కూడా చాలా త్వరగా పోయింది. మా అమ్మకైతే నేనైతే ఒక 6 టైమ్స్ వరకు అప్లై చేశానండి. వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయి హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. మనము మెంతులను యాడ్ చేయడం వలన డాండ్రఫ్ కూడా అస్సలకే ఉండదండి. లైవ్ రిజల్ట్ కూడా మీకు చూపించాను కదండి. బెల్లంలో నేను చూపించినవన్నీ కూడా యాడ్ చేసి హెయిర్కి అప్లై చేశారనుకోండి వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.